హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నిమిషాల్లో వడలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ వడలకి ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనము మినప్పప్పును తీసుకోవాలి. మినప్పప్పు అంతా ఇంత అని లేదు, మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అలా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మినప్పప్పు వచ్చి తిప్పుతూ ఉండాలి. తిప్పకుంటే మాడుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవ్వకూడదు. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. చేతిలో పట్టుకుంటే మంచిగా వేడిగా ఉంటే చాలు. అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అట్లే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మినపప్పుని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ పట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం వేసేసుకున్నాను ఈ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకుందాం. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, కలర్ చేంజ్ అవ్వలేదు. ఇలా కలర్ చేంజ్ అవ్వకూడదు. ఎట్లా ఉంటుందో ఆ కలరు అదే కలర్లో ఉండాలి, కానీ వేడిగా ఉండాలి. వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మెత్తగా పౌడర్ తయారైంది. పౌడర్ అయితే చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. దీన్ని ఒక వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పిండి ఎప్పుడైనా మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినా, సడన్గా మనకు వడ తినాలనిపించినా కొంచెం పిండి తీసుకొని మనం అప్పటికప్పుడే వడలు చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ పిండి నానబెట్టి ఒక 1 అవర్ తర్వాత వడలు చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఈ పిండిని. దీంట్లో నేను కొంచెం పిండి తీసుకొని వడకి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కప్పుతో 1/2 కప్పు పిండి నేను తీసేసుకుంటున్నాను. ఈ 1/2 కప్పు పిండిని ఒక వేరే పాత్రలో వేసేసుకొని ఈ పిండిలోనే సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే కొంచెం కొంచెంగా పోసుకోవాలి, ఒకేసారి పోసుకోకూడదు. అది స్పూన్తో తిప్పితే ఇది మిక్స్ అవ్వదు. మన చేత్తోనే అది కలిసేలాగా కలుపుకోవాలి. ఇది సరిపోకపోతే ఈ వాటర్ ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. మన వడపిండి ఎలా ఉంటుందో మామూలుగా మనం వడ పట్టుకున్నప్పుడు అలాగా మనం వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ లేకపోతే 45 మినిట్స్ అయినా చాలు, పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత దీంట్లో మనం వడకి ఏమేమి వేసుకుంటాం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ యాజ్ యూజువల్గా వేసేసుకోవాలి. వేసేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మనం వడలు కాల్చుకుంటే వడలు అయితే సూపర్గా వచ్చేస్తాయి. వీటిని మొత్తాన్ని మన చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. స్పూన్తో కలుపుకోకూడదని కాదు, చేత్తో కలిపితే మొత్తం పిండి అంతా ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత వడలు కాల్చుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు వడలు వేస్తున్నాను. ఇలా వడలు కాల్చుకోవాలి. ఈ వడలు చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనము ఎట్లా రుబ్బుకుంటే వడలు టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ని పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని కొంచెం కొంచెంగా వడలు వేసేసుకోవచ్చు. మినపప్పు ఊరబెట్టి రుబ్బుకునే అవసరం లేకుండా మనము అప్పటికప్పుడే వడలు వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.